వర్షాలతో హిమాయత్ సాగర్, హుస్సేన్ సాగర్లకు వరద పోటెత్తింది. మూసీ నదిలోకి నీళ్లను వదిలారు జలమండలి అధికారులు. దీంతో మూసీకి వరద ప్రవాహం పెరిగింది. పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ చేశారు ఉన్నతాధికారులు. ఇక క్షేత్రస్థాయిలో పర్యటించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు కమిషనర్స్. ఎగువన కురుస్తున్న వర్షాలతో హిమాయత్ సాగర్ కు వరద ప్రవాహం పెరిగింది. 13,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. దీంతో ప్రాజెక్టు 10 గేట్లను ఎత్తి 8,000 క్యూసెక్కుల నీళ్లను మూసీలోకి విడుదల చేశారు జలమండలి అధికారులు. హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1763.5 అడుగులు కాగా ప్రస్తుతం 1762.9 అడుగుల నీటి మట్టం ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 2.9 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.6 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. కిందకి వరదను వదలడంతో మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అలర్ట్ చేశారు అధికారులు. వరద ముంచెత్తే అవకాశం ఉందని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. బండ్లగూడ జాగీర్లోని చాలా ప్రాంతాల్లోకి నీరు చేరింది. నిర్వాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ కు వరద కొనసాగుతోంది. బంజారా, పికెట్, కుకట్పల్లి, బల్కాపూర్ నాలాల నుంచి సాగర్లోకి వరద వచ్చి చేరుతోంది. హుస్సేన్ సాగర్ కు ఇన్ఫ్లో 315 క్యూసెక్కులుగా ఉంది. 820 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేశారు అధికారులు. హుస్సేన్ సాగర్ ప్రస్తుతం నీటి మట్టం 513.41 మీటర్లుగా ఉంది. హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.41 మీటర్లు ఉంది. వర్షాలతో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సహాయక చర్యల కోసం జిల్లాకు ₹1 కోటి విడుదల చేశామని చెప్పారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో వర్షాలు, వరదలపై సీఎస్ రామకృష్ణారావుతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి. లోతట్టు, ముంపు ప్రాంతాల్లో రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్లో మున్సిపల్, మెట్రో వాటర్ బోర్డు, ట్రాఫిక్ విభాగాలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు మంత్రి పొంగులేటి. హైదరాబాద్ రాజేంద్రనగర్ సర్కిల్లో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ అధికారులతో కలిసి పర్యటించారు. జల్పల్లి చెరువుతో పాటు లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. జనం ఇబ్బందులు పడకుండా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్, విపత్తు బృందాలు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. వాటర్ లాగింగ్ పాయింట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు కమిషనర్. హైదరాబాద్ పాత బస్తీ, యాకత్పుర, ముర్గి నాలాలను పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. నాలాలో పేరుకున్న ఒండ్రుమట్టి, చెత్తను పూర్తిగా తొలగించాలని ఆదేశించారు. నాలాలలో నిలిచిపోయిన నీరు, చెత్త వలన మురుగునీటి ప్రవాహం నిలిచిపోతుందన్నారు రంగనాథ్. ముసారాంబాగ్ దగ్గర మూసీ నది పొంగి పొర్లుతోంది. బ్రిడ్జిపై నుంచి వరద నీరు ఓవర్ఫ్లో అవుతోంది. హిమాయత్ సాగర్ కు భారీగా వరద పెరగడంతో మూసీలోకి 12,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు అధికారులు. దీంతో మూసీకి వరద పెరిగింది. పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. ఒకటేసారి సడన్ గా రాగానే మా బట్టలు ఎవరు తీయలేకపోయినారు. ఎవరంతా వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. చాలా మంది ఇక్కడ నిత్య వర్క్ చేసుకొని మేము జీవనాధారం సాగించే వాళ్ళము. అందుకని కొద్దిగా ఈ బ్రిడ్జి పైన కూడా చర్య తీసుకోవాలని మేము కూడా అంటున్నాము. మూసీ ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. చాదర్ఘాట్ దగ్గర మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మూసీ వెంబడి ఉన్న ఇండ్లలోకి నీరు చేరింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇండ్లలో సామాన్లన్నీ నీటిలో మునిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు వచ్చిన ప్రతి ఏడాది ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపారు స్థానిక ప్రజలు. రోజు మంచిగా ఇడ్చేసిండ్రు, మేము అంత సామాన్ అంతా ఆగం, మేమంతా ఆగం చెప్పినారు. కొంచెం కొంచెం ఇడుస్తూ అన్నారు, ఒక్కసారి ఇడిచేసిండ్రు. ఈసారి ఇట్లనే మేము ఇట్లనే ఉంటాం, ఇట్లనే చేస్తాం. हर साल ईद पे जब बारिश होती जब हम लोग को ऐसा देखो घर में कुफर लगा के हम लोग यहाँ बाहर बैठे हैं, हमारा सामान अंदर है, हम घर को कुफर लगा के निकले हुए, हम नौकरी कर रहे हैं, फोन आया तो हम भाग के आए तक यहाँ पे हमारे घर में आदत है पानी घर में मोरी में से आ गए. భారీ వర్షాలతో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం వెంకటాపురం వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. శంషాబాద్ మండలంలోని అన్ని చెరువులు నిండి అలుగు పారుతూ హిమాయత్ సాగర్లోకి చేరుతోంది. వెంకటాపూర్ వద్ద వాగు ఉగ్రరూపం దాల్చింది. సుల్తాన్పల్లి, కేపీ దొడ్డి వద్ద అమడపురం వాగు ఉధృతంగా పారుతోంది. దీంతో కేపీ దొడ్డి వద్ద ఉన్న ఇండ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది.
రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో చెరువులు వాగులు పొంగిపొర్లడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షాలతో చెరువుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. ఫరూక్ నగర్ మండలం అయ్యవారిపల్లి, కొందుర్గు, గంగన్నగూడ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు అధికారులు. వికారాబాద్ జిల్లాలో రాత్రి కురిసిన వర్షానికి వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలతో జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ. జిల్లాలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్. కొట్పల్లి ప్రాజెక్టు నిండి పొర్లుతోంది. భారీ వర్షాలతో కొట్పల్లి ప్రాజెక్టు, అనంతగిరి హిల్స్ కు పర్యాటకులు రావద్దని సూచించారు డిఎఫ్ఓ జ్ఞానేశ్వర్. అంటే కోట్పల్లి అండ్ అనంతగిరి ఈ ప్రాంతానికి హైదరాబాద్ నుంచి సందర్శకులు ఈ చల్లని వాతావరణంలో రావడానికి బాగా ఇష్టపడతారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా రావద్దని కోరుకుంటున్నాము. జిల్లా కలెక్టర్ అండ్ ఆదేశాల మేరకు రాబోయే 3 రోజుల వరకు అనంతగిరి అండ్ కోట్పల్లి ఏరియాలో సందర్శకులను అనుమతించడం లేదు. మూసీ వరద ఉధృతి పెరగడంతో పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జంట జలాశయాలు నిండుకుండలా మారడంతో మూసీలోకి వరదను వదిలారు అధికారులు. హిమాయత్ సాగర్, హుస్సేన్ సాగర్లకు వచ్చిన నీళ్లను కిందికి వదిలారు. దీంతో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ముసారాంబాగ్ బ్రిడ్జిపై నుంచి వరద నీరు ఓవర్ఫ్లో అవుతోంది. బ్రిడ్జిపై నుంచి వాహనాలు వెళ్లకుండా పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. ముసారాంబాగ్ బ్రిడ్జి నుంచి మూసీ ప్రవాహంపై మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. ఎగువ నుండి పెద్ద మొత్తంలో వరద నీరు వచ్చి చేరుతున్న క్రమంలో ఇప్పటికే హిమాయత్ సాగర్ సంబంధించి 9 గేట్లు 4 ఫీట్ల చొప్పున లిఫ్ట్ చేసి వాటర్ని దిగువకు విడుదల చేశారు. సో మూసీ పరివాహక ప్రాంతాలకు పెద్ద ఎత్తున కూడా వరద నీరు వచ్చి చేరుతున్న సిచ్యువేషన్. ప్రస్తుతం మనం ముసరాంబాగ్ వద్ద ఉన్నటువంటి ఏరియా వద్ద ఉన్నాం. ముసరాంబాగ్ బ్రిడ్జ్ రాకపోకలన్నింటినీ కూడా నిలిపివేశారు. సో వాటర్ పెద్ద ఎత్తున కూడా వస్తుంది అని గ్రహించిన అధికారులు బ్రిడ్జికి సంబంధించిన రాకపోకలు నిలిపివేసిన తర్వాత ప్రస్తుతం బ్రిడ్జ్ పై నుండి ప్రమాదకరంగా వాటర్ ప్రవహిస్తున్న సిచ్యువేషన్. సో ముసరాంబాగ్ పరిసర ప్రాంతాలు అంటే ఈ బ్రిడ్జ్ పరిసర ప్రాంతాలకు సంబంధించి మొత్తం వెహికల్స్ అన్ని కూడా వాటర్లో చిక్కుకున్న సిచ్యువేషన్. దాంతోపాటు ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం, చిరు వ్యాపారులు చిన్న డబ్బాలు పెట్టుకొని దుకాణాలు నిర్వహిస్తుంటారు. సో ఆ డబ్బాలు కూడా మొత్తము వాటర్లో మునిగిపోయిన సిచ్యువేషన్. సో దాంతోపాటు పక్కనే పార్క్ చేస్తున్న వాహనాలు ఇటు మూసీ పక్కనే ఉన్నటువంటి ముసరాంబాగ్ ఏరియాలో ఉన్నటువంటి మూసీ పక్కనే కొన్ని వాహనాలు పార్క్ చేసి ఉన్నాయి. సో ఆటోలు కావచ్చు, డీసీఎంలు మొత్తం కూడా మనం విజువల్లో చూస్తున్నాము. మొత్తము బ్రిడ్జ్ నుండి బయటికి రోడ్లపైకి వరద నీరు వచ్చి మొత్తం ప్రవహిస్తున్న సిచ్యువేషన్, ప్రమాదకరమైన సిచ్యువేషన్ కూడా. సో ఇప్పటికే రాకపోకలు నిలిపివేశారు. ఇక్కడ పోలీసులతో పాటు ఇటు ఇతరేతర అన్ని టీమ్స్ కూడా మొత్తం కూడా అలర్ట్ అయిపోయిన సిచ్యువేషన్. సో మెయిన్గా ఇది ఒక మెయిన్ రోడ్డుగానే చెప్పుకోవాలి. ఇటు ముసరాంబాగ్ టీవీ టవర్స్ నుండి ఇటు అంబర్పేట్ వెళ్లేందుకు మెయిన్ రహదారి ఇది. సో ఈ దారి మొత్తం కూడా క్లోజ్ చేసిన సిచ్యువేషన్. సో ఇప్పటికే అధికారులు కూడా అలర్ట్ చేస్తున్నారు. సో పూర్తి స్థాయిలో ప్రస్తుతం జంట జలాశయాలకు సంబంధించి నిండుకుండలా మారిన క్రమంలో వాటర్ని దిగువకు విడుదల చేస్తున్నారు. సో మూసీ పరివాహక ప్రాంతాలు మెయిన్గా ఇటు రాజన్ నగర్ మొదలుకొని ఇటు చాదర్గఢ్, ముసరాంబాగ్ మీదుగా మొత్తం కూడా ఈ మూసీ పరివాహక ప్రాంతాలు ఉంటాయి. ఇప్పటికే చాదర్గఢ్ కావచ్చు, ధోబీఘాట్ వద్ద ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రాంతాల్లో నివాసితులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇప్పటికే అధికారులు వెకేట్ చేశారు. ఎందుకంటే ప్రమాదకరంగా వరద నీరు ప్రవహిస్తుంది. ఇప్పటికే జంట జలాశయాలకు సంబంధించి నిండుకుండలా మారిన క్రమంలో అవి హిమాయత్ సాగర్ సంబంధించి 9 గేట్లు లిఫ్ట్ చేసి 4 ఫీట్ల చొప్పున లిఫ్ట్ చేసి దిగువకు వాటర్ విడుదల చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మనం విజువల్లో ఏదైతే చూస్తున్నామో ఇదే ప్రమాదకరంగా మొత్తం కూడా పక్కనే మూసీ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఇళ్లలోకి కూడా నీరు వచ్చి చేరుతుంది. కాబట్టి అందరినీ కూడా వెకేట్ చేయించడంతో పాటు మెయిన్గా చాదర్గఢ్, ధోబీఘాట్ వద్ద ఎక్కువగా నిర్వాసితులు ఉంటుంటారు. సో వాళ్ళందరినీ కూడా ఇళ్లలో నుండి వెకేట్ చేయించి పునరావాస కేంద్రాలకి ఇప్పటికే అధికారులు తరలించిన సిచ్యువేషన్. ఇప్పటి వరకు అధికారుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి
ఇటు ఉస్మాన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చేసి 17.90 ఫీట్లకు సంబంధించి ప్రస్తుతం ఉన్న లెవెల్ వచ్చేసి 1785.75 ఫీట్ల వరకు ప్రస్తుతము ప్రజెంట్ వాటర్ లెవెల్ ఉంది. ఇన్ఫ్లో వచ్చేసి 2500 ప్రస్తుతము అధికారులు ఉస్మాన్ సాగర్ గురించి చెప్తున్న అప్డేట్. ఇక హిమాయత్ సాగర్ సంబంధించి ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చేసి 1763.50 ఫీట్లు కాగా ప్రజెంట్ వాటర్ లెవెల్ వచ్చేసి 1762.95 సంబంధించి ప్రస్తుతము ప్రజెంట్ వాటర్ లెవెల్స్ ఉన్నాయి. ఇన్ఫ్లో వచ్చేసి హిమాయత్ సాగర్కి 9000 క్యూసెక్స్గా ప్రస్తుతము అధికారులు చెప్తున్నారు. అవుట్ఫ్లో వచ్చేసి 1246 క్యూసెక్లుగా చెప్తున్నారు. సో 9 గేట్లు హిమాయత్ సాగర్ సంబంధించి 9 గేట్లు లిఫ్ట్ చేసి 4 ఫీట్ల చొప్పున 9 గేట్లు కూడా లిఫ్ట్ చేసి దిగువకు వాటర్ విడుదల చేస్తున్నారు. సో ఇప్పటికే అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అలర్ట్ అయిపోయింది. రానున్న కొద్ది రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఎగువ నుండి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. దాంతోపాటు హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్ష సూచన అంటే హెవీ నుండి లైట్ నుండి హెవీ రెయిన్ ఉండే అవకాశం ఉందని చెప్పారో దానికి అనుగుణంగానే ప్రస్తుతం అధికార యంత్రాంగం కూడా ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. ఎక్కడ రహదారులపైన నీరు నిలవకుండా కొంతవరకు చర్యలు తీసుకుంటున్నప్పటికి కూడా ఈ విధంగా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇది మూసీ పరివాహక ప్రాంతాల్లో మాత్రం సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది. ఇప్పుడు విజువల్లో ఏదైతే చూస్తున్నామో ఆ టెంపుల్ రోడ్డు పైన చాలా హైట్లో ఈ టెంపుల్ ఉంటుంది. ఆ ముసరంబాగ్ బ్రిడ్జ్ కానుకొనే ఉంటుంది. సో ఆ టెంపుల్ మొత్తం కూడా మునిగిపోయిన సిచ్యువేషన్. సో ఏ రేంజ్లో వాటర్ ఫ్లోటింగ్ అనేది ఉంది అనేది మనకు చాలా క్లియర్గా అర్థమవుతున్న అంశము. ఇప్పటికే నగర వ్యాప్తంగా 436 ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉంటుంది అన్నట్లు ఇప్పటికే హైడ్రాకు సంబంధించిన అధికారులు గుర్తించారు. అందులో 150 ప్రాంతాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించి అక్కడ హెవీ మోటార్స్ సంబంధించి వాటర్ ఎప్పుడైతే వస్తుందో హెవీ మోటార్స్ని అక్కడ పెట్టేసి ఆ వాటర్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. దాంతోపాటు బోట్లు కావచ్చు లేకపోతే ఇతర సామగ్రిని మొత్తం కూడా ఎక్కువగా వాటర్ వచ్చి చేరే ఏరియాస్ ఏవైతే ఉంటాయో హైడ్రాకు సంబంధించిన అధికారులు డిప్లాయ్ చేశారు. సో ఓఆర్ఆర్ పరిధిలో 309 ప్రాంతాల్లో నిత్యము నిఘాని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ ట్రాఫిక్ సంబంధించిన అధికారులు విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు ఈ విధంగా వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటున్న సిచ్యువేషన్. సో మొత్తానికి ఎగువ నుండి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరడంతో మూసీ పరివాహక ప్రాంతాలు మాత్రం డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ప్రస్తుతం మనం విజువల్లో ఏదైతే చూస్తున్నామో మొత్తము రోడ్లపైకి బ్రిడ్జ్ నుండి మొత్తం నీళ్లు రోడ్లపైకి వచ్చి ప్రవహిస్తున్న సిచ్యువేషన్. సో ఇదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. సో ప్రజలు మాత్రము అప్రమత్తంగా ఉండాలి, అనవసరంగా బయటకు రావద్దు, ఇలాంటి సిచ్యువేషన్స్లో బయటకు వచ్చి ఇబ్బందులు ఫేస్ చేయొద్దు అని చెప్పడంతో పాటు మెయిన్గా మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించి ఎవరైతే నిర్వాసితులు ఉంటారో వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. సో మూసీ పరివాహక ప్రాంతాల్లో మొత్తం కూడా పెద్ద ఎత్తున వరద నీరు రోడ్లపైకి వచ్చి వరద ప్రవహిస్తున్న క్రమంలో కొంతమేరకు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. కెమెరా పర్సన్ మహేష్తో కలిసి అజయ్ V6 న్యూస్ హైదరాబాద్. రంగారెడ్డి జిల్లాలో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో హిమాయత్ సాగర్ కు వరద పోటెత్తింది. జలమండలి అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో మూసీ నదిలో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ కిస్మత్పూర్ బ్రిడ్జి ప్రాంతంలోని హనుమాన్ ఆలయం పూర్తిగా మునిగిపోయింది. వరద ప్రవాహాన్ని చూసేందుకు ప్రజలు ఎగబడుతూ సెల్ ఫోన్లలో సెల్ఫీలు వీడియోలు తీసుకున్నారు. నగరంలో కురుస్తున్న వర్షాల ప్రభావంతో పురాతన బిల్డింగ్స్ కూలుతున్నాయి. పాత ఇండ్ల గోడలు నాని కూలిపోతున్నాయి. సిటీలో 600లకు పైగా పురాతన బిల్డింగ్స్ గుర్తించారు అధికారులు. ఇదివరకే పాత ఇండ్ల ఓనర్లకు కూల్చివేయాలని నోటీసులు ఇచ్చారు జీహెచ్ఎంసీ అధికారులు. అయితే బిల్డింగ్ ఓనర్స్ ఆ నోటీసులను పట్టించుకోకుండా కొన్ని చోట్ల షాపులు నిర్వహించడానికి రెంట్కిస్తున్నారు. ఇలాంటి భవనాలను కూల్చేయాలని కోరుతున్నారు సిటీ జనం. హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాలకు పురాతన ఇండ్లు కూలుతున్నాయి. పాత ఇండ్లను కూల్చేయాలని ఇదివరకే జీహెచ్ఎంసీ అధికారులు బిల్డింగ్స్ ఓనర్కు నోటీసులు ఇచ్చారు. అయినా ఇళ్ల యజమానులు పట్టించుకోవట్లేదంటున్నారు బల్దియా అధికారులు. గ్రేటర్ హైదరాబాద్లో 600లకు పైగా ఓల్డ్ బిల్డింగ్స్ ను గుర్తించారు అధికారులు.
3 రోజుల ముందే ఓల్డ్ సిటీలోని ఓ పురాతన ఇల్లు కుప్పకూలింది. హుస్సేని ఆలం దగ్గర ఉన్న 114 ఏళ్ల క్రితం కట్టిన ఇల్లు కూలిపోయింది. ఆ ఘటన మరొక ముందే బేగం బజార్లోని మరో పురాతన బిల్డింగ్ కూలింది. ఈ 2 సంఘటనలు జరిగినప్పుడు ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. భారీ వర్షాలతో సిటీలో ఓల్డ్ బిల్డింగ్స్ కూలుతున్నాయి. ఇదివరకే జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ ఏరియాలలో వ్యాపారాలు నిర్వహించడంతో కొనుగోలుదారులు అధికంగా వస్తుంటారు. అధికారులు ఓల్డ్ బిల్డింగ్లను కూల్చివేయాలని డిమాండ్ చేస్తున్నారు సిటీ ప్రజలు. నిజాంల కాలంలో నిర్మించిన చాలా ఇండ్లు ఓల్డ్ సిటీలో ఉన్నాయంటున్నారు స్థానికులు. ఒక్క పాత బస్తీలోనే 200కు పైగా ఉండగా గ్రేటర్ హైదరాబాద్లో మొత్తం 600కు పైగా పురాతన భవనాలున్నాయని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. జీహెచ్ఎంసీ అధికారులు వాటిని గుర్తించి చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు. ఓల్డ్ బిల్డింగ్ యజమానులకు నోటీసులు ఇచ్చి వదిలేశారంటున్నారు ప్రజలు. గ్రేటర్ సిటీలోని సికింద్రాబాద్ జోన్, ఓల్డ్ సిటీ, గోషామహల్లో అధికంగా పురాతన బిల్డింగ్స్ ఉన్నాయంటున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. బల్దియా అధికారులు ఓల్డ్ బిల్డింగ్స్ ఓనర్స్ కు కూల్చేయాలని నోటీసులు ఇచ్చారు. అయితే వాటిని డీమాలిష్ చేయడానికి ఇంటి యజమానులకు కొంత సమయం ఇచ్చారు. అయితే ఓనర్స్ వాటిని కూల్చకపోగా షాప్స్ నిర్వహించడానికి రెంట్కి ఇచ్చారు. వర్షాలతో గోడలు నానిపోయి పురాతన ఇండ్లు కూలిపోతున్నాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగకముందే జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు సిటీ ప్రజలు. హైదరాబాద్ బేగం బజార్లోని పురాతన బిల్డింగ్ కుప్పకూలింది. 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బిల్డింగ్ కూలింది. ఘటన టైంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. భవనం శిథిలావస్థకు చేరిందని కూల్చివేయాలని జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయినా బిల్డింగ్ ఓనర్ పట్టించుకోలేదు. బేగం బజార్లో చాలా వరకు పాత బిల్డింగ్లోనే వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఓల్డ్ బిల్డింగ్లను కూల్చివేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ సదా అందిస్తారు. పురాతన బిల్డింగ్ ఈరోజు కుప్పకూలింది. రీసెంట్గా సిటీలో కురుస్తున్న వర్షాలకు ఆ బిల్డింగ్ నాని ఈరోజు ఉదయం 8:30 గంటల ప్రాంతంలో ఒకేసారి కుప్పకూలింది. సో మొదటగా బిల్డింగ్కి సంబంధించిన వాల్స్ కొలాప్స్ అయ్యాయి. ఆ తర్వాత పూర్తిగా బిల్డింగ్ ఒకేసారి కుప్పకూలింది. ఇది మొత్తం 3 అంతస్తుల బిల్డింగ్. సో యాక్చువల్గా ఇది పురాతన భవనం అని జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. సో యాక్చువల్గా ఈ బిల్డింగ్లో ఎలాంటి యాక్టివిటీస్ చేయకూడదంటూ కూడా జిహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. గతంలో కూడా మనం ఈ బిల్డింగ్ దగ్గరికి వచ్చి ఇది పురాతన బిల్డింగు, సో ఇది జిహెచ్ఎంసీ అధికారులు దీనికి నోటీసులు ఇచ్చినా కూడా దీన్ని పూర్తిగా ఒక రకంగా ఈ బిల్డింగ్కి సంబంధించి ఒక స్టోరేజ్ లాగా వాడుకుంటున్నారు. దీనిలో కొన్ని వస్తువులు పెట్టి ఇక్కడ చుట్టుపక్కల బేగం బజార్లో వాళ్ళు మార్కెట్ బిజినెస్ చేస్తారు కాబట్టి ఇందులో వస్తువులు పెట్టి అవసరం వచ్చినప్పుడు దీనిలో నుంచి తీసుకువెళ్ళేలా యూజ్ చేస్తున్నారని కూడా గతంలోనే మనం చెప్పాము. సో అదే బిల్డింగ్ ఇప్పుడు వరుసగా రీసెంట్గా కురిసిన వర్షాలకు ఈరోజు మార్నింగ్ ఒకేసారి కుప్పకూలింది. సో యాక్చువల్గా ఈ బేగం బజార్ అనేది చాలా రద్దీ ఏరియా. మార్నింగ్ 10 o'clock తర్వాత పబ్లిక్ చాలామంది వస్తారు. సో ఇందులో అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి కాబట్టి సిటీలో పబ్లిక్ ఏ వస్తువులైనా బల్క్గా కొనాలంటే ఈ బేగం బజార్కి వస్తారు. సో ఇట్లాంటి రష్ ఏరియాలో ఇట్లాంటి ఓల్డ్ బిల్డింగ్స్, పురాతన బిల్డింగ్స్ చాలా వరకు ఉన్నాయి. సో ఇట్లాంటి వాటిపైన జిహెచ్ఎంసీ అధికారులు ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కొన్ని ఇదే బేగం బజార్లో ఇట్లాంటి ఓల్డ్ బిల్డింగ్స్లోనే ఇంకా స్టిల్ వ్యాపారాలు నిర్వహిస్తున్న ఘటనలు కూడా ఉన్నాయి. సో మనం చూస్తూనే ఉన్నాం, ఇటు బిల్డింగ్ ఓనర్స్ కానీ అందులో ఉన్న వ్యాపారులు కానీ పబ్లిక్ ప్రాణాలతో చెలగాటలాడుతున్నారు. ఎందుకంటే ఏదైనా జరిగితే ఆల్రెడీ అందులో షాప్ నిర్వహిస్తున్నారు. ఒకవేళ ఏదైనా జరిగితే అప్పుడు పబ్లిక్ అంతా వస్తుంటారు పోతుంటారు కాబట్టి సడన్గా ఏదైనా జరిగితే పబ్లిక్ ఉన్నప్పుడు పడిపోతే ఇటు భారీగా ప్రాణ నష్టం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఈ బిల్డింగ్కి సంబంధించి ఈరోజు మార్నింగ్ పడిపోయింది. అప్పుడు ఇక్కడ ఎవరూ లేరు కాబట్టి ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఎలాంటి ఇంజురీస్ కానీ కాలేదు. సో ఆ తర్వాత విషయం తెలుసుకున్న జిహెచ్ఎంసీ అధికారులు ఇదంతా కూడా రోడ్డుపైకి వచ్చింది. బిల్డింగ్ పడిపోయి ఈ రోడ్డుపైకి రావడంతో జేసీబీ తీసుకొచ్చి జేసీబీ ద్వారా పూర్తిగా ఈ బిల్డింగ్కి సంబంధించిన డిబ్రిస్ అంతా కూడా లోపలికి నెట్టివేస్తున్నారు. సో రోడ్డు పైన లేకుండా ఈ బిల్డింగ్కి సంబంధించిన డిబ్రిస్ అయితే లోపలికి పడేస్తున్నారు. ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా నగర వ్యాప్తంగా మొత్తం 685 పురాతన బిల్డింగ్స్ ఉన్నట్లు ఇప్పటికే టౌన్ ప్లానింగ్ అధికారులు గుర్తించారు. సో దీనిలో 327 బిల్డింగ్కి సంబంధించి చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. అందులో కొన్ని ఖాళీ చేయించగా ఇంకొన్ని రిపేర్ స్టేజ్లో ఉంటే వాటిని రిపేర్ చేయించే పనిలో ఉన్నారు. ఇక మిగతా
మొత్తం 358 బిల్డింగ్స్ అయితే నోటీసులు ఇచ్చి వదిలేశారు. దానిలో ఓనర్లకు ఆ బిల్డింగ్స్ ఖాళీ చేయాలని చెప్పినా కూడా వాళ్ళు ఖాళీ చేయట్లేదు. ఇప్పుడు వర్షాలు భారీగా పడుతున్నాయి, అటు వాతావరణ శాఖ కూడా వర్షాలు ఎక్కువగా పడే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తుంది. సో ఈ టైంలోనే ప్రతి బిల్డింగ్ని మళ్ళీ చెక్ చేయాలి, అందులో ఎవరైనా ఇంకా నివాసం ఉంటే వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించాలని జిహెచ్ఎంసీ కమిషనర్ టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశాలు ఇచ్చాడు. సో అయినా కూడా ఇట్లాంటి బిల్డింగ్స్ని పట్టించుకోవట్లేదని పబ్లిక్ కూడా చెప్తున్నారు. సో ముఖ్యంగా సిటీలో ఇటు ఓల్డ్ సిటీ కానీ అటు సికింద్రాబాద్ జోన్లో ఉన్నటువంటి మోండా మార్కెట్ ఆ ఏరియాలో కానీ ఎక్కువగా ఈ ఓల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయి, ఈ పురాతన బిల్డింగ్స్, కూలిపోయే స్థితిలో ఉన్న బిల్డింగ్స్. సో వీటిపైన ఫోకస్ పెట్టి ఎస్పెషల్లీ కొన్ని షాప్స్ నిర్వహిస్తున్నారు కాబట్టి వాటిపైన ఫోకస్ పెట్టి వాటన్నిటిని కూడా ఖాళీ చేయించాలని నగర పబ్లిక్ అయితే కోరుతున్నారు. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా బేగం బజార్లో ఈ ఘటన జరిగింది. సో ఇదే బేగం బజార్లో ఇట్లాంటి బిల్డింగ్స్ సుమారు ఒక 20 నుంచి 30 ఉన్నాయని ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. సో ఇప్పటికైనా జిహెచ్ఎంసీ అధికారులు వీటిని పట్టించుకొని ఇట్లాంటి ఘటనలు జరగకముందుకే అందులో ఉన్నవారికి కేవలం నోటీసులు ఇచ్చి వదిలేయడమే కాకుండా దానిలో షాప్స్ నిర్వహిస్తే ఆ షాప్స్ను ఖాళీ చేయించాలి, లేకపోతే కొంతమంది పబ్లిక్ ఉంటే వాళ్ళని కూడా ఖాళీ చేయించాలని కూడా ఇక్కడ ఉన్న పబ్లిక్ అయితే కోరుతున్నారు. కెమెరా పర్సన్ సిద్దిక్తో సదానందం, V6 న్యూస్, బేగం బజార్. అమెరికా కాలిఫోర్నియాలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం USA రజతోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రగతి తెలంగాణ పేరిట నిర్వహించిన ఈ వేడుకలకు ఎమ్మెల్సీ కోదండరాం, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి, పలువురు ప్రముఖులు అటెండ్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి TDAకు స్పెషల్ విసెస్ పంపారు. 3 రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో తెలంగాణ బిజినెస్ ఫోరం, పొలిటికల్ ఫోరం, స్టార్టప్ ఫోరం, విజన్ తెలంగాణ 2050 వంటి అంశాలపై చర్చించారు. 2050 నాటికి తెలంగాణను ప్రగతిశీల రాష్ట్రంగా తీర్చిదిద్దే అంశంపై అభిప్రాయాలు పంచుకున్నారు వక్తలు. పలువురికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు అందజేశారు. ఈ వేడుకల్లో తెలంగాణ ఫోక్ నైట్, ఆటపాటలు, బోనాల వేడుకలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. మన భారతదేశంలో కూడా ఈ చర్చలు అన్ని పౌర వేదికలు ఒకరి దగ్గరికి వచ్చి సమన్వయంతో ముందుకు సాగటం చాలా కీలకం. ఒకరిని నిందించే ప్రయోజనం లేదు. ఇది మన రాష్ట్రం. ఆ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి జరిగిన సమస్యలను గుణపాఠంగా తీసుకుందాం, భవిష్యత్తుకు దారి వేసుకుందామని చెప్పి నేను అనుకుంటున్నా. సంక్షేమాన్ని మనం తక్కువ చేసి చూడటానికి వీల్లేదు. సంక్షేమం కీలకమే, ఎందుకంటే అట్టడుగున ఉన్నటువంటి నిరాశ్రయులైనటువంటి వాళ్ళకి సంక్షేమం అవసరం. కానీ సంక్షేమంతో సంతృప్తి పడితే చాలా ప్రమాదం. ఓట్ల కోసం అవి ఉపయోగపడతాయేమో, కానీ అక్కడి నుంచి ఓ అడుగు దాటి బతుకుదెరువు అవకాశాలను విస్తరించే ప్రయత్నం చేయడమే చాలా కీలకం. ఆ అవకాశాలు అందరికీ బతుకుదెరువు చూపాలి. కేవలం IT రంగం మాత్రమే కాదు, అది అవసరమే. పారిశ్రామిక ఉత్పత్తిని కూడా మనం దృష్టి పెట్టాలి. కేవలం పెద్ద పరిశ్రమలే కాదు, చిన్న పరిశ్రమల మీద కూడా మనం చాలా దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. దానికోసం ఒక బ్లూ ప్రింట్ తయారు చేయటమే కాదు, ఆచరణాత్మకంగా దాని మీద దృష్టి పెట్టి అందరికీ చదువు అందించడానికి. అన్నిటికీ పైసలే పెట్టాలని కాదు, మన దగ్గర ఉన్నటువంటి వనరులను ఎట్లా ఉపయోగించుకుందామని. సరళీకరణ పేరుతో జరిగిన చాలా విధ్వంసం ఉంది. ఆ విధ్వంసం నుంచి మనం చాలా జాగ్రత్తగా గుణపాఠాలు తీసుకొని మనం ముందుకు పోవడానికి ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. దానిలో ఉన్న మంచి ఉంటుంది, కానీ జరిగిన నష్టాన్ని కూడా మనం బేరీజు వేసుకొని ముందుకు పోవడానికి ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. అందులో మన పాత్ర చాలా గొప్పది. ఇవాళ చాలా మంచి చర్చలు జరిగినాయి ఈ వేదిక నుంచి. నేను చాలా ఏళ్ళుగా TDF చర్చలకు వచ్చినా కానీ ఇంతటి ఉన్నత స్థాయి, దాదాపు ఒక అంతర్జాతీయ స్థాయిలో ఇంత లోతైనటువంటి చర్చ ఇదివరకు నేను ఎన్నడూ కూడా చూసి ఎరగను. అంటే మన స్థాయి పెరుగుతున్నది, మనం చాలా పాత్ర పోషించగలం అనేటువంటి విశ్వాసాన్ని వాళ్ళ మీరు ఇక్కడ కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సార్. నీళ్లు నిధులు నియామకాలు మన నినాదం.
a deadly war of waters. It never ends and TDF never sleeps. Come be part of power-packed breakout session tomorrow featuring two of the finest water experts Telangana has ever produced. Sriram Vedre Garu, Dr. Bhiksham Guja Garu is going to present it. Another growth I see in my journey, which is important for us as Telanganites, is business. Telanganites were far behind in it, but come witness tomorrow in our breakout session. Our distinguished panelists from Telangana are going to present their views, and I feel proud to say that the net worth collectively appears to be touching $1 billion. శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో 8వ రోజు అష్టమి నాడు శ్రీకృష్ణుని జన్మదినాన్ని జరుపుతామన్నారు హరే కృష్ణ ఫౌండేషన్ సభ్యులు. ఈ నెల 16న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 15 నుంచి 17 వరకు వేడుకలు నిర్వహిస్తామన్నారు అర్చకులు. హైదరాబాద్ బంజారా హిల్స్లోని గోల్డెన్ టెంపుల్లో జరిగే వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. 3 రోజుల పాటు అర్ధరాత్రి వరకు భక్తుల దర్శనాలకు అనుమతిస్తామన్నారు హరే కృష్ణ ఫౌండేషన్ సభ్యులు. ఇక్కడ రాబోయే జన్మాష్టమి వేడుకలు 15, 16, 17 ఆగస్టు ఈ సంవత్సరం జరగబోతున్నాయి. రంగరంగ వైభవంగా జరగబోయే ఈ జన్మాష్టమి మహామహోత్సవాల సందర్భంగా ఇక్కడ ఎన్నో రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. ఆ దేవాది దేవుడు ఆ శ్రీకృష్ణుడు అష్టమి ఘడియల్లో వెలిసాడు కనుక ఆ 15 తారీఖు ఈవినింగ్ నుండి 16వ తారీఖు అర్ధరాత్రి వరకు కూడా ఇక్కడ చక్కటి ఉత్సవాలు జరుగుతాయి. 16వ తారీఖున ఎర్లీ మార్నింగ్ 4:30 నుండే ఇక్కడ స్వామివారి దర్శనం లభిస్తుంది. స్వామివారికి షోడశోపచారాలన్నీ సమర్పించిన తర్వాత 6 గంటల నుండి అందరికీ కూడా దర్శనానికి వసతులు కల్పించబడుతున్నాయి. అర్ధరాత్రి వరకు కూడా దర్శనం చాలా చక్కగా నడుస్తుంది. అర్ధరాత్రి 12 తర్వాత 1 గంట వరకు కూడా దర్శనం లభిస్తుందన్నమాట. ఈ రోజున 15, 16వ తారీఖుల్లో ఆ రాధాకృష్ణులకు ఎన్నో రకాల సేవలు సమర్పించబడతాయి. భక్తులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఆ స్వామివారికి సేవలు అందించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారన్నమాట. ఆ రోజున మార్నింగ్ మంగళారతితో ఆ భగవంతుడికి సేవలు ప్రారంభమవుతాయి. తర్వాత షోడశోపచారాలు, తర్వాత నూతన వస్త్రాలు, ఆభరణాలు ఇవ్వడం జరుగుతుంది. 7:15కి దర్శనారతి జరుగుతుందన్నమాట. శృంగారతి ఆరతి అంటారు. చాలా చక్కగా ఆ రాధాకృష్ణుల యొక్క కొత్త నూతన వస్త్రాలంకారాలతో వారు దర్శనమిస్తారన్నమాట. హైదరాబాద్ గోల్కొండ కోటలో స్వాతంత్ర దినోత్సవానికి ఏర్పాట్లు చేశారు అధికారులు. 79వ ఇండిపెండెన్స్ డే వేడుకలకు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ హరిచందన, పోలీసు ఉన్నతాధికారులు కోటను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. భద్రతా చర్యల్లో భాగంగా డాగ్ స్క్వాడ్తో ముమ్మర తనిఖీలు చేపట్టారు. వేడుకల కోసం పోలీసులు రిహార్సల్స్ నిర్వహించారు. గోల్కొండ కోటలో స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై మరిన్ని డీటెయిల్స్ రాంప్రసాద్ అందిస్తారు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు గోల్కొండ కోట సిద్ధమైంది. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి గోల్కొండ కోటలో ఉన్నాం. రేపు ఉదయం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి ఏర్పాట్లు అయితే ఇక్కడ సాగుతూ ఉన్నాయి. మనం చూడవచ్చు ఇక్కడికి వచ్చేటువంటి అతిథులు. అదే కాకుండా రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ జెండావిష్కరణ చేసిన అనంతరం అయితే ఇక్కడ ప్రసంగించేందుకు కావాల్సినటువంటి డయాస్ కానీ ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఏర్పాట్లలో కూడా ఇటు రెవెన్యూ యంత్రాంగం ఇక్కడ ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఇక్కడ నుండి గమనిస్తూ అయితే పనులు త్వరితగతిన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూడవచ్చు. ప్రస్తుతం మనం గోల్కొండ కోటలో ఎక్కడైతే సీఎం ఫ్లాగ్ హాస్టింగ్ చేసేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. సంబంధించినటువంటి ఒక డయాస్ రూపకల్పన జరుగుతుంది, అదే గమనించవచ్చు. అంతేకాకుండా 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో అయితే ఇప్పుడు మనం చూడవచ్చు స్టేట్ క్యాబినెట్ మినిస్టర్స్తో పాటు అదేవిధంగా ఇటు రాజకీయ ప్రముఖులు, అంతేకాకుండా ఐఏఎస్లు, ఐపీఎస్లతో పాటు విద్యార్థులు తదితరులు కూడా ఈ యొక్క వేడుకలలో పాల్గొనబోతా ఉన్నారు. ఈ మొత్తం ఏర్పాట్లకు సంబంధించి అయితే గోల్కొండ
కోటను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ముఖ్య అతిథులు రావడంతో పాటు ఇటు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను చాలా విజయవంతం చేసేందుకైతే ఇక్కడ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి, మనం చూడవచ్చు. ఎందుకంటే రేపు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇక్కడ గౌరవ వందనంతో ప్రారంభం కానున్నటువంటి కార్యక్రమాలు అయితే ఫ్లాగ్ హాస్టింగ్ అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రసంగంతో పూర్తవుతాయి. ఈ క్రమంలోనే ఇక్కడ ఉన్నటువంటి డయాస్లన్నింటినీ కూడా ఏర్పాటు చేయడంతో పాటు ఇటు సంబంధించినటువంటి ఏదైతే అన్నికి సంబంధించినటువంటి వచ్చినటువంటి అతిథులు కూర్చునేందుకు వీలుగా అయితే ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నారు, మనం చూడవచ్చు. ఒకసారి విజువల్స్ ద్వారా గమనిస్తే ఇక్కడ ఒక ఫ్లవర్స్ సంబంధించినటువంటి డెకరేషన్స్ కూడా సాగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రాంతం మొత్తం కూడా ఇటు డయాస్తో పాటు అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇటు వివిఐపీస్ అదేవిధంగా ఇటు క్యాబినెట్ మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ వీళ్ళందరూ కూడా కూర్చునేందుకైతే అన్ని రకాలుగా ఇక్కడ ప్రత్యేకంగా సీటింగ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి ఈ సీటింగ్లో అయితే రేపు క్యాబినెట్ మినిస్టర్స్తో పాటు కన్సర్న్ మినిస్టర్కి సంబంధించినటువంటి శాఖల అధికారులు అయితే ఈ యొక్క ప్రాంతంలో ఇటు ఆసీనులు కాబోతా ఉన్నారు. అంతేకాకుండా మనం ఇదే ప్రాంతంలో కొంత ముందుకు చూసినట్లయితే ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు కూర్చునే విధంగా అయితే ఇక్కడ ప్రత్యేకంగా సోఫాలను కూడా ఇటు అధికారులు సిద్ధం చేస్తూ ఉన్నారు. మనం ప్రస్తుతం ఇప్పుడు డయాస్ను రూపకల్పన చేస్తున్నారు. ఈ యొక్క విజువల్స్ను మనం గమనించవచ్చు. గత 2 రోజులుగా వర్షం కురుస్తున్న పరిస్థితుల్లో అయితే వర్షం వచ్చినప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే ప్రత్యేకంగా ఈసారి మనం చూస్తున్నాం. డయాస్ పైన కూడా ఇటు వర్షానికి సంబంధించి అయితే ఇటు రెయిన్ సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అవి టార్పాలిన్స్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలను అబ్జర్వేషన్ చేసేందుకైతే ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఎందుకంటే ఇటు ముఖ్యమంత్రితో పాటు అతిరథ మహారథులు చాలామంది కూడా ఈ యొక్క కార్యక్రమం వీక్షించబోతున్న క్రమంలో అయితే ఇక్కడ చాలా రకాలైనటువంటి భద్రతా ఏర్పాట్లను కూడా ఇటు పోలీసులు అయితే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటు వీవీఐపీలో కూడా వచ్చి అదేవిధంగా విద్యార్థులు అదేవిధంగా అన్ని రకాల రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా పెద్ద ఎత్తున వచ్చేటువంటి కార్యక్రమం కావడంతో అయితే భద్రతకు సంబంధించి అయితే డాగ్ స్క్వాడ్తో కూడా ప్రత్యేక టీములు కూడా ఇక్కడైతే ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా మనం చూడవచ్చు ఈ మొత్తం ప్రాంతాన్ని కూడా గోల్కొండ ప్రాంతం మొత్తాన్ని కూడా అయితే పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని అయితే ఇటు డాగ్ స్క్వాడ్తో పాటు తనిఖీలు అయితే నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా ఎందుకంటే రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి సుమారు ఇక్కడ 1.5 గంటల పాటు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో వేడుకల్లో పాల్గొంటారు. అంతేకాకుండా అనంతరం ఏర్పాటు చేసినటువంటి ఒక సభలో కూడా ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రసంగించబోతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ సంబంధిత శాఖల అధికారులందరూ కూడా క్షుణ్ణంగా కోట మొత్తాన్ని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే గోల్కొండ కోటలో ప్రస్తుతం కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా ఇక్కడ అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. మనం ప్రస్తుతం ఏదైతే సీఎం డయాస్కు ఆపోజిట్లో అయితే ఇటు విద్యార్థులు అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రజలు కూడా కూర్చొని వీక్షించేందుకు గాను ప్రత్యేకంగా షెడ్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ మనం గమనిస్తే ఈ మొత్తం ప్రాంతాన్ని కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రత్యేకంగా ఇటు పూల మొక్కలను కూడా ఏర్పాటు చేసి అన్ని రకాలుగా ఏర్పాట్లను అయితే ఇక్కడ అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ మనతో గోల్కొండకు సంబంధించినటువంటి తహసీల్దార్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అసలు ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతూ ఉన్నాయి, రేపు ఎవరెవరు హాజరు కాబోతున్నారు? రేపు మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా ఇక్కడ ఈ మన గోల్కొండ పోర్ట్లో ఫ్లాగ్ హాస్టింగ్ జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్కి అంతా మినిస్టర్స్ కానీ క్యాబినెట్ వాళ్ళైనా సెంట్రల్ స్టేట్ మినిస్టర్స్ అందరూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా హాజరవుతారండి. మేము అన్నీ దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ సరిగ్గా ఇక్కడ వర్షం ఉన్నప్పుడు కూడా తగిన ఏర్పాట్లు చేస్తున్నాము. ఇప్పుడు పూల డెకరేషన్స్ అయితే ఇవన్నీ అన్ని ఏర్పాట్లు నిర్వహిస్తున్నాం. అంటే మొత్తం ఈ యొక్క కార్యక్రమంలో మేడం అంతలో ఎంతమంది హాజరు కాబోతా ఉన్నారు, వారందరికీ కావాల్సినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి? 6,500 మందికి ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి ఇస్తున్నారు ఈ ప్రోగ్రామ్కి అటెండ్ కావడానికి. అక్కడ చిల్డ్రన్స్ అటువైపు ఇక్కడ అన్ని 4 బ్లాకులుగా ABCD 4 బ్లాకులుగా విభజించారు. అక్కడ ఆ గ్యాలరీలో మన మినిస్టర్స్ అయినా ఎమ్మెల్యేలు ఎంపీసీ ఆనరబుల్ సీఎం గారినేమో అటువైపు, ఇక్కడ ఆనరబుల్ మినిస్టర్స్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇవన్నీ ఇక్కడ ఇటు సైడ్ సీటింగ్, ఇటు ఐపీఎస్లు ఈ ఏరియాలో ఐపీఎస్లు జడ్జెస్ వీళ్ళంతా ఇటు సైడ్ ఉంటారండి. సో మొత్తంగా ఇది పరిస్థితి. మనం చూస్తే గోల్కొండ కోటలో అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లను అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. రేపు ఉదయం 9:55 రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ ఫ్లాగ్ హాస్టింగ్ చేసిన అనంతరం అయితే ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు సాగించేటువంటి పరిస్థితి ఉంటుంది. 9:55కు ఫ్లాగ్ హాస్టింగ్ అనంతరం అయితే ముఖ్యమంత్రి కూడా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి ప్రజాపాలనపై ఇటు ప్రసంగించేటువంటి అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా ఇటు గోల్కొండ ప్రాంతాల్లో కూడా ఇప్పటికీ
ట్రాఫిక్ సంబంధించి పలు డైవర్షన్స్ని అయితే ఇప్పటికే అధికారులు పెట్టడం జరిగింది. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి మాక్ డ్రిల్స్ కూడా నిన్ననే చేయడం జరిగింది. ఎందుకంటే ఒకసారిగా ఇటు ఉదయం ప్రారంభంగా ఉన్నటువంటి ప్రోగ్రామ్ సంబంధించి అయితే ఇటు సీఎంఓకి సంబంధించినటువంటి అధికారులు ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించినటువంటి రిహార్సల్స్ కూడా నిన్ననే చేయడం జరిగింది. ఎందుకంటే ఆ సీఎం గారు వచ్చే సందర్భంలో ఇక్కడ ఎవరు ఎలాంటి విధులు నిర్వర్తించాలి అండ్ సీఎం గారికి గౌరవ వందనం ఏ విధంగా సమర్పిస్తారు, వీటన్నిటికి సంబంధించినటువంటి ట్రయల్స్ అన్నీ కూడా నిన్ననే పూర్తయ్యాయి. సో రేపు ఉదయం 9 గంటల నుంచి అయితే ఇక్కడ కార్యక్రమాలు అనేటి సీఎం రావడం, అదేవిధంగా ఫ్లాగ్ హాస్టింగ్ సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలకు కూడా ఇక్కడ అధికారులు అయితే భద్రతకు సంబంధించినటువంటి ఏర్పాట్లతో పాటు అలంకరణలకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా గోల్కొండ కోట సిద్ధమైందని చెప్పవచ్చు. కెమెరామెన్ జగన్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్. గణేష్ నవరాత్రి ఉత్సవాలపై సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చడం, నిరంతరాయంగా విద్యుత్ దీపాలు ఉండేలా చూడడం, నిమజ్జనం రోజున భక్తులకు సరిపడా తాగునీటి సౌకర్యాలు కల్పించాలని ఉత్సవ కమిటీ సభ్యులు అధికారులను కోరారు. విగ్రహాల నిమజ్జనం కోసం బేబీ పాండ్స్, క్రెయిన్లను ఏర్పాటు చేస్తామన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. ఈ సమావేశంలో హైడ్రా కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్, బల్దియా అధికారులు, వాటర్ వర్క్స్, విద్యుత్ శాఖ, ఆర్టీసీ, సైబరాబాద్, రాచకొండ పోలీసులు, అగ్నిమాపక, పర్యాటక శాఖ, సమాచార శాఖ, ట్రాన్స్పోర్ట్, వైద్య శాఖలతో పాటు ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్, ఆర్ఎస్ఎస్లు భారత రాజ్యాంగాన్ని మార్చే కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు మహేశ్వర్ రాజ్. ఈ నెల 17న రవీంద్ర భారతిలో ది మిషన్ టు సేవ్ ది కాన్స్టిట్యూషన్ అనే అంశంపై నేషనల్ సెమినార్ను నిర్వహిస్తామన్నారు. ఆర్ఎస్ఎస్ 100 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని ఆరోపించారు. ఈ సెమినార్కు కాంగ్రెస్ ముఖ్య నాయకులు హాజరవుతారని తెలిపారు మహేశ్వర్ రాజ్. ఈ నెల 17వ తారీఖు ఆదివారము ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు రవీంద్ర భారతి ఆడిటోరియం హైదరాబాద్లో ఒక గొప్ప కార్యక్రమం జరగబోతున్నది. మరి దేశంలోని అన్ని రాష్ట్రాల నాయకులు, మేధావులు అందరూ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే మిషన్ ఐ ఆమ్ నాట్ మనువాది, I am Ambedkar Wadi, the mission to take to save the constitution. సో ఈ విషయం పైన అందరూ కాన్స్టిట్యూషన్ని ఎట్లా కాపాడాలి, ఈ మనువాద రాక్షసులతో ఎట్లా కాపాడాలని ఆ రోజు ఒక కార్యాచరణ డిక్లేర్ చేయబోతున్నాం. అట్లాగే ఆ రోజు సాయంత్రం ఆఖరి దిశగా మరి మంత్రి వివేక్ వెంకటస్వామి గారికి సన్మానం, వారితో పాటు కొందరు రీసెంట్గా అయిన దాసోజు శ్రవణ్, మరి కె రామచంద్రు నాయక్, అట్లనే ఆమీర్ అజరుద్దీను, ఇట్లా ఇంకా ముగ్గురికి మేము సన్మానం చేస్తున్నాము. మీరందరూ దయచేసి ఈ కార్యక్రమం ఏంటిదంటే ఆర్ఎస్ఎస్, బీజేపీ కలిసి రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి దాన్ని రిప్లేస్ చేయాలి, దానికి మార్చాలనే ప్రయత్నం చేస్తుంది. ఈ సెప్టెంబర్ 25కు వారు కళలు ఏంటిదంటే 100 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ పుట్టి 100 సంవత్సరాలు అవుతుంది, దానికి రాజ్యాంగాన్ని మార్చాలనే ఏకైక ఎజెండాతో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు గ్రౌండ్లో చాలా పని చేస్తారు. హిందూ రాష్ట్ర డిక్లేర్ చేయాలని వాళ్ళ ఒక కళ ఉన్నది. ఆ కళను మనము నెరవేరితే మాత్రము మనం మళ్ళా మనుధర్మ శాస్త్రము. ఉచిత చేప పిల్లల పంపిణీకి 122 కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర సర్కారు మంజూరు చేసిందన్నారు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టి సాయి కుమార్. 2025-26 సంవత్సరానికి గాను 2022 కోట్లతో 90 కోట్ల చేప పిల్లలను కొనుగోలు చేసి పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఈ నెలాఖరు వరకు టెండర్లు వేయనున్నట్లు చెప్పారు. వచ్చే నెల 15 నాటికి టెండర్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మత్స్య సంపద పెంచేందుకు కృషి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు మెట్టి సాయి కుమార్. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మంత్రివర్యులు వాకటి శ్రీహరి గారికి, మత్స్యకారుల తరపున, మత్స్యకార కుటుంబ తరపున వారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. 122 కోట్ల వ్యయంతో 90 కోట్ల చేప పిల్లల్ని తెలంగాణ వ్యాప్తంగా అన్ని నదుల్లో, అన్ని జలాశయాల్లో, అన్ని చెరువుల్లో వేసే విధంగా చేప పిల్లల్ని
నిర్ణయం తీసుకునేందుకు యావత్ తెలంగాణ ప్రజల మత్స్యకార కుటుంబాల తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్యులు వాకిటి సిఆర్ గారికి ఈ వీడియో ద్వారా మా యొక్క మత్స్యకార పారిశ్రామిక సహకార సంఘాల తరపున చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతర్రాష్ట్ర ఆయుధాలు సరఫరా చేస్తున్న ముఠాను అరెస్టు చేశారు రాచకొండ పోలీసులు. చర్లపల్లి పోలీసులు, మల్కాజిగిరి ఎస్ఓటీ అధికారులు సంయుక్తంగా ఈ గ్యాంగ్ను పట్టుకున్నామని చెప్పారు సిపి సుధీర్ బాబు. బీహార్కు చెందిన శివకుమార్ని అరెస్టు చేశారు. మరో నిందితుడు కృష్ణ పాస్వాన్ పరారులో ఉన్నాడని తెలిపారు. 3 వెపన్స్తో పాటు 10 రౌండ్స్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. బీహార్ నుంచి వెపన్స్ తీసుకొచ్చి హైదరాబాద్లో అమ్మడానికి ప్రయత్నించారని చెప్పారు. నిందితుడు శివకుమార్ గుజరాత్లోని ఓ బట్టల గోదాంలో పనిచేసేవాడని 2022లో హైదరాబాద్కు వచ్చినట్లు గుర్తించామన్నారు సిపి. ఎవరైతే వెపన్ తీసుకొచ్చిన శివకుమార్ అనే వ్యక్తిని మనం ఇప్పుడు మన అదుపులో తీసుకున్నాం. ఆయన దగ్గర నుంచి 3 కంట్రీ మేడ్ పిస్టల్స్, దెన్ లైవ్ రౌండ్స్ 10 రౌండ్స్ అతను సీజ్ చేయడం జరిగింది. ఇతను ఫస్ట్ బీహార్ లో ఉన్న తర్వాత హి హస్ గాన్ టు గుజరాత్ 2014 నుంచి 2022 వరకు గుజరాత్ లో ఉండి 2022లో మన దగ్గరకు వచ్చాడు. వచ్చి ఇక్కడ ఒక ఫ్యాక్టరీలో హమాలీగా పనిచేస్తున్నాడు. ఈ శివకుమార్ కు పాత నేరస్తుడు, ఇతనికి పాత క్రిమినల్ హిస్టరీ కూడా ఉంది. ఇంతకుముందు గాంజా కనెక్టెడ్ ఎన్డీపీఎస్ యాక్ట్ లో కూడా నేరస్తుగా ఉన్నాడు. బీహార్ నుంచే తీసుకొచ్చి ఈ గాంజా కనెక్టెడ్ చాక్లెట్స్ అవి అమ్మాడు. దాంట్లో అతని మీద చర్లపల్లిలో కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసులో ఏంటంటే అతను వీళ్ళ బ్రదర్ ఇలా అక్కడ ఇంకొక మనం నేరస్తులు 2 నేరస్తులు ఉన్నారు. అతను అక్కడ మ్యానుఫ్యాక్చర్ కూడా చేస్తున్నాడు. వాళ్లకు యాక్సెస్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఎబిలిటీస్ అవన్నీ ఉన్నాయి. కృష్ణ పాస్వాన్ అని చెప్పేసి అతని దగ్గర నుంచి ఈ వెపన్ తీసుకుని వచ్చి మనకు ఇక్కడ 3 వెపన్స్ తీసుకుని వచ్చి ఇక్కడ అమ్మాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు మన వాళ్ళు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం పట్టుకోవడం జరిగింది. ఇతను ఇక్కడ వచ్చిన తర్వాత ఇట్ ఈస్ ద ఫస్ట్ అఫెన్స్ యాజ్ ఫార్ యాజ్ ద వెపన్స్ ఆర్ కన్సర్న్. అదర్ క్రిమినల్ యాక్ట్ లో ఇన్వాల్వ్ అయినాడు, కానీ ఫర్ మోర్ మనీ, ఈజీ మనీ ఈ స్టార్టెడ్ ఇన్వాల్వింగ్ ఇన్ దిస్. ఈజ్ లుకింగ్ ఫర్ సమ్ బయర్, ప్రాస్పెక్టివ్ బయర్. వస్తున్న టైంలో మనకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉన్న మూలంగా ఇతన్ని పట్టుకోవడం జరిగింది. కుమార్ ఇంకెవరు బయర్స్ అప్రోచ్ కాలేదు. ఇట్స్ స్మాల్ హమాలీగా పనిచేస్తున్నాడు. అతను వాళ్ళ బ్రదర్ లా అక్కడ చేస్తున్నాడు, చేసే వాళ్ళతో పని చేసుకుంటున్నాడు కాబట్టి తెచ్చుకున్నాడు. ఇప్పుడు అతనికి ఇంకెవరు బయర్ అప్రోచ్ కాలేదు. ఆయన వచ్చిందే జస్ట్ అరైవ్డ్. సో మనకున్న క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారము ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనం ఇటువంటి యాక్టివిటీస్ ఎవరు చేసి చూస్తున్నాం కాబట్టి ఇన్ఫర్మేషన్ పట్టుకున్నాం. ఇంతవరకు అతన్ని ఎవరు బయర్ ఐడెంటిఫై చేయలేదు, ఇతను ఎవరు అమ్మలేదు. ఫస్ట్ టైం కుటీర పరిశ్రమలా అయిపోయింది. అక్కడ చాలా మటుకు కొన్ని ఏరియాస్ లో రొటీన్ గా చేసేస్తున్నారు వెపన్స్. దానివల్ల ఇటువంటి ఎవరు వెళ్ళినా కానీ అందుకునేటువంటి తెచ్చుకునేటువంటి ఉంది కాబట్టి ఇటువంటి ప్రమాదం ఉంది. కానీ మనం మాత్రం చాలా ఎఫెక్టివ్ ఫోకస్ ఇంటెలిజెన్స్ ఉంది, ఫోకస్డ్ మెకానిజం ఉంది. ఎనీవన్ గోయింగ్ అండ్ గెటింగ్ సర్టన్లీ. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిధుల దుర్వినియోగంపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించనున్నారు. ఆడిట్ నిర్వహించి నిధుల దుర్వినియోగంపై క్లారిటీకి రానుంది సిఐడి. జగన్మోహన్ రావు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హెచ్సీఏకు బీసీసీఐ నుంచి మొత్తం 240 కోట్లు మంజూరయ్యాయి. ఇప్పుడు హెచ్సీఏ ఖాతాలో కేవలం 40 కోట్లే ఉన్నాయి. 20 నెలల్లో 200 కోట్లు ఖర్చు చేసింది హెచ్సీఏ అధికారులు. దేనికోసం ఖర్చు చేశారో ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా తేల్చనుంది సిఐడి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో రేపు 3 ఎంఎంటీఎస్లను అదనంగా నడుపుతున్నామని తెలిపింది సౌత్ సెంట్రల్ రైల్వే. స్కూల్, కాలేజీ విద్యార్థులతో పాటు ప్రజలు ఈ సర్వీసులను ఉపయోగించుకోవాలని సూచించారు రైల్వే అధికారులు. హుందానగర్ టు హైదరాబాద్, హైదరాబాద్ నుంచి లింగంపల్లి, లింగంపల్లి నుంచి హుందానగర్ కు 3 స్పెషల్ ఎంఎంటీఎస్ సర్వీసులు అందుబాటులో ఉంటాయని చెప్పారు అధికారులు. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఇచ్చిన పిలుపుతో హమ్ బద్లేంగే కార్యక్రమాన్ని ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించింది ఎన్ఎస్యూఐ రాష్ట్ర కమిటీ.
హమ్ బదిలింగే కార్యక్రమాన్ని దేశంలోని 200కు పైగా ఉన్న యూనివర్సిటీలలో తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ వెంకటస్వామి. ఓట్ చోరీ అంశంపై రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి విద్యార్థులందరూ ఆయనకు మద్దతుగా నిలుస్తారన్నారు. ఓటు చోరీ అంశం ప్రతి విద్యార్థికి చేరే విధంగా చేస్తామని చెప్పారు వెంకటస్వామి. తెలంగాణ రాష్ట్ర ఎన్ఎస్ఏ కమిటీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో హమ్ బదలింగే అనే ఒక క్యాంపెయిన్ని లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ హమ్ బదలింగే అనే క్యాంపెయినింగ్ ని ఈ దేశంలో ఉన్న 200 యూనివర్సిటీలలో పైగా ఉన్న యూనివర్సిటీలో తీసుకుపోవాలని చెప్పి ఆ క్యాంపెయినింగ్ లో ఒక 7 అంశాలను మాకేదైతే రాహుల్ గాంధీ గారు సూచించారో ఈ దేశంలో ప్రతి విద్యార్థి ఏదైతే సమస్యలను ఎదుర్కొంటారో దాంట్లో నుంచి ఒక 7 అంశాలను తీసుకొని దాని మీద కొట్లాడే దాని మీద ప్రతి క్యాంపెయినింగ్ చేసి దాన్ని అవేర్ చేసి ప్రతి విద్యార్థికి చేర్చి ఆ విద్యార్థి నుంచి గవర్నమెంట్కి చేర్చి ఆ అంశాలని దానికి సొల్యూషన్లు తీసుకొచ్చే విధంగా మేము ఈ యొక్క హమ్ బదలింగే క్యాంపెయిన్ మేము తీసుకుపోతా ఉన్నాము. దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని ఉస్మానియా యూనివర్సిటీకి ఇక్కడ నుంచే స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ గా ఈ యొక్క లాంచ్ కి ఈ యొక్క క్యాంపెయినింగ్ కి మా తెలంగాణ రాష్ట్ర ఎన్ఎస్యూ వ్యవహారాల ఇన్ఛార్జ్ నూతనంగా నియమించబడినటువంటి అర్హాస్ ముల్లా గారు ఈరోజు క్యాంపస్ కి రావడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విద్యార్థిని కూడా మేము వెళ్లి ఏదైతే అంశాలు ఉన్నాయో వాళ్ళకి వివరించే విధంగా మేము ముందుకు పోతామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం.